కాబట్టి ఏ కోణంలో చూసినా కాంగ్రెస్ బీసీ కార్డు పనిచేయదంటారు. నీలం బీసీ కార్డు అని అంటే మంచిగా పేరున్న వ్యక్తి, మొదటి నుంచి పబ్లిక్లో ఉన్న వ్యక్తి ఉంటేనేమో మీరు అన్నట్టు ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి ఏమన్నా కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉండేనేమో. నీలం మధు అనేటువంటి పార్లమెంట్ పరిధిలో మొత్తం తెలిసిన వ్యక్తి కాదు ఆయన. ఓన్లీ పటంచెరు వరకు సర్పంచ్ నుంచి ఉన్నాడు. ఆ సర్పంచ్ నుంచి పటంచెరుకు సంబంధించిన వ్యక్తే కాబట్టి ఆ పటంచెరు వరకు కొంత ఆయన ఎమ్మెల్యే నిలబడదామని కొంత వర్క్ చేసుకుంది కాబట్టి పటంచెరు వరకు ఆయన గుర్తుపట్టే వ్యక్తి ఉన్నారు కాబట్టి మొత్తం పార్లమెంట్ పరిధిలో గుర్తుపట్టే వ్యక్తి మధుకు లేదు. అయితే ఒకటి ఏంటంటే క్యాస్ట్ ఈక్వేషన్లో కొంత ఆయనకు కలిసి వస్తుందని కాంగ్రెస్ కొంత ఆలోచించినట్టున్నది. మళ్ళీ డబ్బు కూడా ఆర్థికంగా కూడా ఉన్నాడు కాబట్టి ఆ డబ్బు క్యాస్ట్ ఈక్వేషన్లో ఆయనకు అప్పుడు ఇవ్వలేరు కాబట్టి ఇప్పుడు ఇచ్చినట్టున్నది. అయితే అదొకటి అక్కడ కాంగ్రెస్ కూడా మైనస్ ఏంటంటే స్టేట్లో అధికారం ఉన్నది ప్లస్ ఉన్నది, అక్కడ క్యాండిడేట్ మైనస్ అయ్యండి. క్యాండిడేట్ల పరంగా బీజేపీకి ప్లస్, మోడీ చరిష్మా ఇట్లా రెండు కలిసి వచ్చే అంశాలు అక్కడ. మెదక్లో కూడా గెలిచేటువంటి స్థితిలో బీజేపీ ఉందంటారు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడే కాదు ఇంతకుముందు ఎంపీ గెలిచింది, అక్కడ 2 అసెంబ్లీ స్థానాలు గెలిచిండ్రు. సంగారెడ్డి, దుబ్బాకలో గెలిచారు. ఇంకా దుబ్బాక ఇప్పుడు నిలబడ్డ క్యాండిడేట్ కూడా దుబ్బాకలో. అంటే ఇప్పుడు 3 అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ పరిధిలో ఒక టైంలో గెలిచిన సీట్లే ఉన్నాయి. నేను ఇంకా ఇది దుబ్బాకది యాడ్ చేయలేదు, దుబ్బాకది కూడా. కాబట్టి ఏ కోణంలో చూసినా ఎడ్జ్ ఉన్నది.